హలో బ్యాక్ బెంచర్స్, వెల్కమ్ టు బ్యాక్ బెంచర్స్ .365 ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్లోని యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాం. సో వాయిసెస్లో 2 టైప్స్ ఉంటాయి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వాయిసెస్. ఫస్ట్ వన్ యాక్టివ్ వాయిస్, సెకండ్ వన్ ప్యాసివ్ వాయిస్. సో ఫస్ట్ యాక్టివ్ వాయిస్ చూద్దాం. Active voice. Subject performs the action and object receives the action. అంటే సబ్జెక్ట్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది, ఆ ఆబ్జెక్ట్ యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఐ లవ్ మై కంట్రీ. ఐ అనేది సబ్జెక్టు, యాక్షన్ అనేది లవ్, ఆబ్జెక్ట్ అనేది మై కంట్రీ. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్. Passive voice is used to show interest in the person or object. Object, action, subject. దీన్ని రివర్స్ చేయటమే. రివర్స్ చూసారు కదా. సో ఐ లవ్ మై కంట్రీ అనేది యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, యాక్టివ్ వాయిస్. సో మై కంట్రీ ఈజ్ లవ్డ్ బై మీ, ఇది ప్యాసివ్ వాయిస్. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫార్ములాస్ తెలుసుకుందాం. ఈ ఫార్ములాస్ అన్నీ వీడియో పాజ్ చేసి మొత్తం నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇది తెలిస్తే యాక్టివ్ వాయిస్లో ఉన్నది ప్యాసివ్లోకి, అలాగే ప్యాసివ్లో ఉన్నది యాక్టివ్ వాయిస్లోకి మార్చడం వీలవుతుంది. అర్థమైంది కదా. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లో ఈ ఫార్ములా, ప్యాసివ్ వాయిస్లో ఈ ఫార్ములా సేమ్. అలాగే దేనికి దానికి అట్లా ఫార్ములాస్ ఉన్నాయి, అన్నీ నోట్ చేసుకోండి. సో దీని తర్వాత ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ప్లే ఫుట్బాల్ ఎవ్రీ వీకెండ్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, దీన్ని ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. సో వీకెండ్ అనేది ఇటు వెళ్తుంది, ఐ అనేది అటు పోతుంది. సో ఎవ్రీ వీకెండ్ ఫుట్బాల్ ఈజ్ ప్లేయిడ్ బై మీ, ఇది ప్యాసివ్ వాయిస్. తర్వాత ఐ వాష్డ్ ద డిషెస్, యాక్టివ్ వాయిస్. సో డిషెస్ ఇటు వస్తుంది, ఐ అటు పోతుంది. సో డిషెస్ వాజ్ వాష్డ్ బై మీ, ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఐ విల్ కాల్ యూ లేటర్, యాక్టివ్ వాయిస్లో ఉంది. యూ విల్ బీ కాల్డ్ లేటర్ బై మీ, ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ మాయా ఈజ్ టీచింగ్ ద క్లాస్, యాక్టివ్ వాయిస్. ద క్లాస్ ఈజ్ బీయింగ్ టాట్ బై మాయా. నేమ్ ఉంటే నేమ్ ఖచ్చితంగా పెట్టాలి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ద చైల్డ్ వాజ్ ఈటింగ్ యాన్ యాపిల్, యాక్టివ్ వాయిస్. యాన్ యాపిల్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై ద చైల్డ్, ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ రవి విల్ బీ ఈటింగ్ ద కేక్ లేటర్, యాక్టివ్ వాయిస్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చితే కేక్ విల్ బీయింగ్ ఈటెన్ బై రవి, ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ రవి అనేది పేరే కదా, సో రవి అనేది ఖచ్చితంగా పేరు వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ వన్, వీ హ్యావ్ గోన్ ఫర్ ఏ వాక్, యాక్టివ్ వాయిస్. ఏ వాక్ హ్యావ్ బీన్ గోన్ బై దెమ్, ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ the train had left the station. The station had been left by the train. So the train had left the station అనేది యాక్టివ్ వాయిస్. The station had been left by the train అనేది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ I will have finished this work, యాక్టివ్ వాయిస్. The work will have been finished by me, ప్యాసివ్ వాయిస్. అర్థమైంది కదా. సో ఇందాక చెప్పిన పాయింట్స్, ఇందాక చెప్పిన ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఈజీగా చేసేయచ్చు. ఫార్ములాస్ ఏ సిరీస్లో ఉన్నాయో ఎగ్జాంపుల్స్ కూడా అదే సిరీస్లోనే, జాగ్రత్తగా నోట్ చేసుకొని చెక్ చేసుకోండి.